నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాపుల అభివృద్ధి సంక్షేమానికి జగన్ పాతర కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం విపక్షాలను ఇరుకున పెట్టేలా ప్రభుత్వం కుతంత్రం నేతలపై ఉన్న కేసులు వివరాలు వెల్లడించకుండా జాప్యం ఎంఎస్ఎంఈలపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం సర్వేల పేరిట యాజమాన్యాలను మభ్యపెట్టే నాటకం జాతీయ రహదారిపైనే ప్రధాని విమానం ల్యాండింగ్కు ఏర్పాట్లు కొరిసెపాడు రన్వేపై దిగేలా అధికారులు పరిశీలన సిఏఏపై భారత ముస్లింలకు ఆందోళన అక్కర్లేదన్న కేంద్రం హక్కులకు ఎలాంటి ముప్పు లేదని అభయం వారి ఓట్లు కావాలి కానీ వారి అభివృద్ధి అక్కర్లేదు వారంతా తన వైపే నిలవాలి కానీ వారి సమస్యలు పట్టవు వారంతా తనకే జేజేలు పలకాలి కానీ వారికి రిజర్వేషన్లు మాత్రం ఇవ్వరు కాపుల విషయంలో జగన్ తీరు ఇది అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్కు జవసత్వాలు లేకుండా చేశారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేశారు రాయితీ రుణాల్ని ఎత్తేశారు కాపు నేస్తం అంటూనే ధృతరాష్ట్ర కౌగిలిలో బంధించారు కాపులను మోసం చేసిన జగన్ కార్పొరేషన్లను నిర్లక్ష్యం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కాపు భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి వారి విదేశీ విద్యా పథకంపైన జగన్ కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు జగన్ చెప్పే మాటలకు చేతలకు పొంతనే ఉండదు ఆయా వర్గాలకు దగా చేస్తున్నా అంతా బ్రహ్మాండంగా సాగుతున్నట్లుగా నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటుంటారు 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా జగన్ కాపుల విషయంలో చేసిందిదే తెలుగుదేశం ప్రభుత్వంలో కాపుల అభివృద్ధి సంక్షేమానికి అమలైన పథకాలకు జగన్ పాతరేశారు నిరుద్యోగ యువతకు అందే నైపుణ్య శిక్షణకు అడ్డుపడ్డారు చాలా చోట్ల కాపు భవనాల నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు కాపులకు ఆర్థిక చేయూత అందించేందుకు గత ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2014-19 మధ్య 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది జగన్ ఏటా 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు సీఎం పీఠంపై కూర్చున్న తర్వాత కాపునేస్తం పథకాన్ని తెచ్చి కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఇది ఆయన ఇష్టంగా తెచ్చింది కాదు ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో మింగలేక కక్కలేక అమలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అవకాశాల్ని కల్పించింది 50,000 నుంచి ₹1,00,000 వరకు రాయితీతో రుణాలిచ్చింది అలా 2,11,000 మందికి 1,441,75,00,000 రూపాయల మేర రాయితీ రుణాలు అందించింది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వేల మంది వారి తలరాత మార్చుకున్నారు రాయితీలతో ఎస్యూవీల కొనుగోలును ప్రోత్సహించింది ఆసక్తి ఉన్న వారికి ప్రభుత్వమే డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించింది ఇలా మొత్తంగా 284 మందికి 21,30,00,000 మేర ఆర్థిక సాయం అందించింది కాపులకు గత ప్రభుత్వంలో అమలైన విదేశీ విద్యా పథకంపైన జగన్ కుతంత్రాలు చేస్తున్నారు అధికారం చేపట్టిన తర్వాత 3 ఏళ్ల పాటు ఈ పథకం అమలు ఊసే ఎత్తలేదు ఎన్నికలు సమీపిస్తున్నాయని ఆ తర్వాత అమల్లోకి తెచ్చారు అప్పుడు ఎక్కడా లేని నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్య పెరగకుండా జాగ్రత్త పడ్డారు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకం కింద 1,892 మంది విద్యార్థుల్ని ఉన్నత విద్య చదివేందుకు విదేశాలకు పంపింది వీరికి 207 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది వైకాపా ప్రభుత్వం తొలుత 200 QS ర్యాంకింగ్ ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తేనే ఆర్థిక సాయం అందిస్తామని మోకాలడ్డింది తరువాత నిబంధనల్ని ఇంకా కఠినతరం చేసి సబ్జెక్టుల అంశాల్ని తెరమీదకు తెచ్చి వాటిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తేనే సాయం అంటూ ఉత్తర్వుల్లో సవరణలు చేశారు ఫీజుల్ని గరిష్టంగా ₹1,25,00,000 దాకా చెల్లిస్తామని ప్రకటించారు మొత్తంగా ఇప్పటిదాకా జగన్ పాలనలో ఈ పథకం కింద అర్హత సాధించిన కాపు విద్యార్థులు 250 మంది కన్నా తక్కువే యువత ఉపాధి పొందడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందివ్వడంలోనూ వైకాపా మొండి చేయి చూపింది తెలుగుదేశం ప్రభుత్వం కాపు యువతకు ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంది 2014-19 మధ్య 39,739 మంది యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చింది దీనికోసం 28,73,00,000 ఖర్చు చేసింది
విద్యోన్నతి పథకం కింద సివిల్స్ చదివేందుకు అత్యున్నత శిక్షణా సంస్థల్లో ఉచిత శిక్షణ అందించింది. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా అభ్యర్థులు కోరుకున్న చోట శిక్షణ ఇప్పించింది. ఆ ఖర్చు మొత్తాన్ని అప్పటి ప్రభుత్వమే భరించింది. దీన్ని జగన్ ఆపేశారు. కాపులకు రిజర్వేషన్ కావాలన్న కలను తీర్చి తెలుగుదేశం ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగును నింపింది. దశాబ్దాలుగా నలిగిన సమస్యకు పరిష్కార దారి చూపింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇచ్చే 10%లో 5% రిజర్వేషన్లు కల్పించింది. జగన్ అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేశారు. పేద మధ్యతరగతి ప్రజలు ఏ శుభకార్యం జరుపుకోవాలన్నా చిన్న ఫంక్షన్ హాల్ అయినా రోజుకు 20,000 నుంచి 1,00,000 దాకా చెల్లించాల్సి ఉంటుంది. కాపుల్లోని పేద వర్గాలపై ఈ భారాన్ని తప్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కాపు భవన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. ఇక్కడ శుభకార్యాలే కాకుండా సామాజిక వర్గ సమావేశాలు, సదస్సులు, ఇతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో 145 కోట్ల 15 లక్షల రూపాయలతో 500 మినీ కాపు భవనాల నిర్మాణం చేపట్టింది. వీటిని చూసిన జగన్ కు కన్ను కుట్టినట్టుంది. అందుకే చాలా చోట్ల వాటి నిర్మాణాల్ని ఎక్కడికక్కడే వదిలేశారు. వాటికి తెదేపా ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని వెనక్కి తీసుకున్నారు. దీనిపై కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వైకాపా నేతల సిఫార్సుల మేరకు ఇటీవల ఎన్నికల సంవత్సరంలో కొన్ని చోట్ల పనులు చేపట్టారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని కాపు సంక్షేమ భవన నిర్మాణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం 2018లో 40 లక్షల రూపాయలతో చేపట్టింది. 18 లక్షల దాకా ఖర్చు చేసి పునాదుల వరకు నిర్మించింది. పనులు కొనసాగుతుండగానే ప్రభుత్వం మారింది. ఇక అప్పటి నుంచి పనుల్ని నిలిపేశారు. ఆ పైన ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేదు. తెదేపా ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని వెనక్కి తీసుకున్నారు. కర్నూలు నగర పరిధిలో కాపు భవన్ నిర్మాణానికి తెలుగుదేశం హయాంలో ఎకరం స్థలం కేటాయించారు. 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. 40 లక్షల రూపాయల విలువైన పనులు పూర్తయ్యేటప్పటికీ వైకాపా అధికారంలోకొచ్చింది. ఆ పనుల్ని అక్కడితో ఆపేశారు. ఇదే ప్రాంగణంలో గత ప్రభుత్వం చేపట్టిన బీసీ భవన్ నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపేశారు. అనంతపురం పరిధిలో కాపు భవనాన్ని నిర్మించేందుకు తెదేపా ప్రభుత్వం ఎకరా స్థలం 2 కోట్ల రూపాయలు కేటాయించింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థలాన్ని 20 సెంట్లకు కుదించింది. 2 కోట్ల నిధుల్ని వెనక్కు తీసుకుంది. అలాగే విశాఖ జిల్లా ఎండాడలో ఎకరా స్థలంలో కాపు భవన్ నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ ఆగింది. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ స్థలాన్ని 50 సెంట్లకు కుదించింది. ఇప్పటికీ దానికి అదే గతి లేదు. విపక్ష అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వైకాపా అడ్డదారులు తొక్కుతోంది. ఎన్నికల అఫిడవిట్లలో కేసుల వివరాలు చెప్పేందుకు వీలు లేకుండా చేసేందుకు పోలీసులతో కుమ్మక్కై కుట్ర చేస్తోంది. ప్రభుత్వ అరాచకాలపై పోరాడినందుకు ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపుగా అనేక కేసులు నమోదు చేసిన జగన్ సర్కార్ వాటి వివరాలను గుట్టుగా దాచుతోంది. తద్వారా విపక్ష అభ్యర్థుల నామినేషన్లు చెల్లకుండా చేసేలా కుటిల వ్యూహం పన్నుతోంది. అధికారం చేపట్టింది మొదలు తెలుగుదేశం సహా ఇతర ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 5 ఏళ్లుగా పెద్ద ఎత్తున అక్రమ, తప్పుడు కేసులు బనాయించిన వైకాపా ప్రభుత్వం ఆ కేసుల వివరాల్ని వారికి తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తనపై ఎక్కడెక్కడ ఏ కేసులున్నాయో వివరాలివ్వాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. తనపై నమోదైన కేసులు ఎఫ్ఐఆర్ కట్టకుండా పెండింగ్లో ఉంచిన ఫిర్యాదుల వివరాల కోసం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి సృష్టించారు. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దుస్థితి లేదు. తమపై ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు పోరాడాల్సి వస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష అభ్యర్థులు వారిపైన ఉన్న కేసుల వివరాల్ని పూర్తిగా అఫిడవిట్లో పొందుపరిచేందుకు వీల్లేకుండా చేసేందుకు అధికార వైకాపా పోలీసులతో కుమ్మక్కై కుటిల వ్యూహం పన్నింది. తద్వారా వారి నామినేషన్లు ఆమోదం పొందకుండా చేసేందుకు కుట్ర చేస్తోంది. ఎవరిపైనైనా కేసు నమోదు చేస్తే ఆ సమాచారాన్ని సంబంధిత వ్యక్తికి తప్పనిసరిగా తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులదే. కానీ అధికారం చేపట్టినప్పటి నుంచి జీవోలు మొదలు ప్రతి అంశంలోనూ పారదర్శకతకు తిలోదకాలు ఇచ్చేసిన జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసుల వివరాలను గుట్టుగానే ఉంచుతోంది. వైకాపా ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై గలమెత్తుతున్నందుకు కక్షపూరిత ధోరణితో గత 5 ఏళ్లలో ప్రతిపక్ష పార్టీల నాయకులపైన రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలోనే కాకుండా సిఐ
సిఐడి, ఏసీబీ తదితర ప్రత్యేక విభాగాల్లోనూ పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏదైనా కేసు నమోదైతే 24 గంటల్లోగా ఆ ఎఫ్ఐఆర్ను వెబ్సైట్లో పొందుపరచాలి. సిఐడి ఒక్కటంటే ఒక్క ఎఫ్ఐఆర్ను జనాలకు అందుబాటులో ఉంచట్లేదు. ఎప్పుడెప్పుడో కేసులు నమోదు చేసేసి వాటిని రహస్యంగా ఉంచి తాము కావాలనుకున్నప్పుడే బయటపెడుతోంది. వివిధ పోలీస్ స్టేషన్లలో ప్రతిపక్ష నాయకులపైన నమోదైన కొన్ని ముఖ్యమైన కేసుల ఎఫ్ఐఆర్లను దాచిపెట్టేస్తున్నారు. మరికొన్ని కేసుల్లో నిందితులుగా ఇతరులు అని పేర్కొని కొన్నాళ్ల తర్వాత ఆ జాబితాలో ప్రతిపక్ష నాయకుల పేర్లు చేరుస్తున్నారు. వారిని అరెస్ట్ చేసినప్పుడో లేదా సిఆర్పిసి 41A కింద నోటీసులిచ్చినప్పుడో ఈ కేసుల విషయం వెలుగులోకి వస్తోంది. మరో 4-5 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. శాసనసభ, లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు వారిపైన ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో సమర్పించాలి. తెలుగుదేశం సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులకు వారిపై ఎక్కడెక్కడ ఏ కేసులున్నాయనేది పోలీసులు సమాచారం ఇవ్వకపోతే వారు అఫిడవిట్లో ఆ వివరాలు పొందుపరచడం సాధ్యం కాదు. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తుంటే ఇప్పటికీ ఎవరెవరిపై ఏ కేసులున్నాయో వారికి పోలీసులు సమాచారం ఇవ్వకపోవటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఫలానా అభ్యర్థిపైన ఫలానా స్టేషన్లో కేసులున్నాయని ఆ వివరాల్ని అఫిడవిట్లో పొందుపరచలేదని, అందుకే ఆ నామినేషన్ చెల్లనిదిగా ప్రకటించాలంటూ వైకాపా నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చే కుటిల వ్యూహం దానిలో దాగి ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు సమాచారంతో అఫిడవిట్ సమర్పిస్తే వారి నామినేషన్ తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125A ప్రకారం తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే 6 నెలల వరకు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8A ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయవచ్చు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికైన వై. శ్రీనివాసులరెడ్డి 2011లో ఆయన పై నమోదైన ఓ క్రిమినల్ కేసు విషయాన్ని అఫిడవిట్లో పేర్కొనలేదు. దీనిపై ఆయన ప్రత్యర్థి నామినేషన్ దాఖలు చేయగా శ్రీనివాసరెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయన నామినేషన్ ఆమోదించడం చట్ట విరుద్ధమని హైకోర్టు కొన్నాళ్ల కిందట తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసుల వివరాలను గోప్యంగా ఉంచడం వల్ల వారు తమకు తెలియకుండానే ఎన్నికల అధికారులకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించాల్సిన పరిస్థితులను జగన్ ప్రభుత్వం, పోలీసులు కల్పిస్తున్నారు. 2019 తర్వాత రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లు, సీబీఐ, ఏసీబీ తదితర ప్రత్యేక విభాగాల్లో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీసీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఈ నెల 2న లేఖ రాశారు. ఇప్పటి వరకు దానికి సమాధానం లేదు. వైకాపా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు పెట్టారు. వాటిలో చాలా కేసులు గుట్టుగా ఉంచారు. దీంతో ఆయన తనపై ఇప్పటివరకు నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్లు కాకుండా పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల వివరాలు అందజేసేలా పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కొన్నాళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలిస్తే తప్ప ఆయనపై ఉన్న కేసుల వివరాలను పోలీసులు తెలియజేయలేదు. తనపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇచ్చేలా సిఐడిని ఆదేశించాలంటూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కొన్నాళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. చివరికి న్యాయస్థానం ఆదేశాలతో సిఐడి ఆ కేసుల వివరాలను సమర్పించింది. తెలుగుదేశం నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత తదితరులు కూడా తమపై ఉన్న కేసుల వివరాలివ్వాలని కోరుతూ పోలీస్ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల్లో ఇరికించాలన్న ఏకైక ఉద్దేశంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు అక్రమ అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ కార్యాలయానికైనా వెళ్లి ఏకపక్షంగా తనిఖీలు, జప్తులు, వారెంట్ లేకుండా అరెస్టులు, రికార్డుల సీజ్, సమాచార సేకరణ చేసేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులందరికీ అపరిమిత అధికారాలు కోరుతూ ప్రభుత్వానికి ఆ విభాగం ఐజీ కొల్లి రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ లేఖను ఆధారం చేసుకుని ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలను నిలువరించాలని లోకేష్ పిటిషన్లో కోరారు. ఇలాంటి చర్యలకు అనుమతివ్వడం తెదేపా నేతల హక్కులను హరించడమేనని అన్నారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగకూడదని జగన్ ప్రయత్నిస్తున్నారని, దీనికోసం రఘురామిరెడ్డిని వినియోగిస్తున్నారని పిటిషన్లో లోకేష్ పేర్కొన్నారు.
పథకాల పేర్లు మార్చడం, లబ్ధిదారుల్ని ఏమార్చడం జగన్ సర్కార్కు మోసంతో పెట్టిన విద్య. చిన్న పరిశ్రమల యాజమాన్యాలను ప్రభుత్వం అలాగే మభ్యపెట్టాలని చూస్తోంది. ఎంఎస్ఎంఈలపై 2020లో చేపట్టిన సర్వే ఏమైందో చెప్పనే లేదు. ప్రోత్సాహకాలు బకాయిలు ఇవ్వనే లేదు. ఇప్పుడు మళ్లీ కొత్త సర్వే అని జగన్ నాటకానికి తెరతీసింది. చిన్న పరిశ్రమలపై జగన్కు ఇంత చిన్నచూపు ఎందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2020 చిన్న పరిశ్రమల డేటా బ్యాంకు కోసమని సమగ్ర పరిశ్రమల సర్వే చేపట్టింది వైకాపా ప్రభుత్వం. ఆ సర్వే ఏమైందో నేటికి తెలియదు. కానీ మరో సర్వేను ప్రకటించింది. దానికి పెట్టిన పేరే రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ ర్యాంప్. 20 రోజుల్లో 20 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈల సర్వే పూర్తి చేసి డేటా బ్యాంకు తయారు చేస్తామని, వాటి ద్వారా ఆయా పరిశ్రమలకున్న ఇబ్బందుల్ని గుర్తించి పరిష్కారం చూపుతామని చెబుతోంది. గత సర్వే ఏమైందో తెలియకుండా ఇప్పుడు పేరు మార్చి సాధించేదేంటో ప్రభుత్వ అధికారులెవరూ నోరు తెరిచి చెప్పరు. రాష్ట్రంలో ఉన్న చిన్న పరిశ్రమల సంఖ్య ఎంతంటే ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన లెక్క లేదు. అయినా ఎంఎస్ఎంఈల ద్వారా భారీగా ఉపాధి కలిగిందని గణాంకాలు చూపడం జగన్ మార్క్ మాయాజాలం. 5 ఏళ్లలో ఆర్థిక సమస్యలతో చిన్న పరిశ్రమలు మూతపడుతుంటే చూస్తూ కూర్చున్న వైకాపా సర్కారు సరిగ్గా ఎన్నికలకు ముందు పారిశ్రామికవేత్తల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. 2020లోనే సర్వే పూర్తి చేసి ఉంటే రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వానికి ఈపాటికే ఓ అవగాహన ఉండేది. కానీ ఆచరణ లేకపోవడం వల్ల ఆరంభ శూరత్వంగానే మిగిలింది. పాత సర్వేలో 40 ప్రశ్నల ద్వారా పరిశ్రమల సమగ్ర సమాచారం సేకరించాలని భావించింది. ప్రస్తుతం నిర్వహించే ర్యాంప్ సర్వేలో కేవలం 7 అంశాల గురించి అడుగుతోంది. దీని ద్వారా తయారీ, సేవ, వాణిజ్యం, రిటైల్ రంగాల్లోని ఎంఎస్ఎంఈలను డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తెచ్చి అవి ఎదుర్కొనే ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని చెబుతోంది. రుణం పొందడంలో ఉన్న ఇబ్బందులు, మార్కెటింగ్ చేసుకోవడానికున్న ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి మార్గం చూపిస్తుందట. 5 ఏళ్లు నింపాదిగా కూర్చొని ఎన్నికల ముందు ఆ మాట చెప్పడం ఎవరిని మోసం చేయడానికి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన జగన్ సర్కారు పరిశ్రమలు పోతే పోని అనే ధోరణిని ప్రదర్శించింది. గత 2 ఏళ్లుగా ప్రోత్సాహక బకాయిల చెల్లింపును వాయిదా వేసింది. ఫిబ్రవరిలో చెల్లిస్తామని ప్రకటించి మరోసారి మాట తప్పింది. చిన్న పరిశ్రమలు, టెక్స్టైల్ పరిశ్రమలకు కలిపి సుమారు 2,500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రకటన వెలువడితే ఆ ప్రోత్సాహకాలు అందించడము కష్టమే. మన దగ్గర యాన్సిలరీ యూనిట్స్ లేవు. యాన్సిలరీ యూనిట్స్ లేకపోవడం వలన ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఎక్కువగా మన రాష్ట్రంలో స్థాపించడానికి రావట్లేదు. ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్ని ఎంకరేజ్ చేయాలి అంటే మనం మిగతా అందరికంటే కూడా మంచి పాలసీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన దగ్గర ల్యాండ్ రేట్స్ కంపేరింగ్ మార్కెట్ తక్కువగా ఉంటేనే ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉందండి. హైదరాబాద్ లాంటి చోట చుట్టుపక్కల అంతా కూడా చాలా యాన్సిలరీ యూనిట్స్గా వస్తాయి, లేదు ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ముడి సరుకు దగ్గర నుండి మొదలుపెట్టి ఏదైనా మన యంత్రాలకు కావాల్సిన విడి భాగాలు కానీ ఇలాంటివి కావాలంటే మనం ఇంకో చోట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరంలో ప్రతికూల పరిస్థితుల్లో ఇండస్ట్రీ నడిపే వారికి ఎంత రేటు తక్కువ వస్తే ఇండస్ట్రీ అంత ఎంకరేజింగ్గా ఉంటుంది. లేదంటే డబ్బులో 50% వరకు ఓన్లీ ల్యాండ్ మీదే పెట్టవలసి వస్తుంది. అప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్కి ఇబ్బందికరంగా ఉంటుంది. గనులు, ఇసుక వంటి వాటిని బడా సంస్థలకు దోచిపెట్టడానికే ప్రాధాన్యతనిచ్చిన వైకాపా సర్కారు నలుగురికి ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 5 ఏళ్లలో చిన్న పరిశ్రమలకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద 2020లో 903.91 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు 58.51 లక్షలు, 2021లో 440 కోట్లు మాత్రమే ఇచ్చి సరిపెట్టింది. బాపట్ల జిల్లా కొరిసెపాడు జాతీయ రహదారిపై అత్యవసర విమానాల ల్యాండింగ్ రన్వేను అధికారులు పరిశీలించారు. ఈ నెల 17న చిలకలూరిపేట మండలం బొప్పోడిలో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ క్రమంలో ప్రధాని విమానం గన్నవరంలో కాకుండా కొరిసెపాడు రన్వేపై దిగేలా అధికారులు పరిశీలిస్తున్నారు. ముందుగా ప్రధాని భద్రతా సిబ్బంది రన్వేను పరిశీలించిన తర్వాతే ల్యాండింగ్పై ఖచ్చితమైన సమాచారం వస్తుందని అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లె సచివాలయ ఉద్యోగిపై వైకాపా నేత దాడిని సచివాలయ ఉద్యోగుల సంఘం ఖండించింది. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆదినారాయణపై అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు సుధాకర్ దాడికి దిగారు. తాము ఎంతో కష్టించి సెలవుల్లో సైతం విధులు నిర్వహిస్తూ పనిచేస్తున్నప్పటికీ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో నమోదు కానటువంటి ఎన్పిఆర్ రిజిస్ట్రేషన్లో లేనటువంటి పట్టాకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలని డిజిటల్ అసిస్టెంట్ మీద ఒత్తిడి తీసుకుని వచ్చినట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్కి వీలుగాని డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేయాలని కోరడం అనేది నిబంధనలకు విరుద్ధం. అది చేయమని బలవంతం పెట్టడము, అసభ్యంగా బూతులు మాట్లాడటము, గొంతు పట్టుకొని చక్కలాగి బలవంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ సమయంలో ఎవరు లేని పరిస్థితిలో ఉద్యోగస్తులకి ఇక్కడ రక్షణ కూడా లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం అయితే చట్టబద్ధమైన చర్యలు కోరతామని కూడా తెలియజేస్తుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండోసారి కులపతిగా అవకాశం కల్పించినందుకు వీసీ ప్రసాద్ రెడ్డి జగన్పై స్వామిభక్తి చాటుకున్నారు. ఇన్ఫినిటీమ్ సంస్థ ఆధ్వర్యంలో విజన్ విశాఖ పేరుతో అధికార పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. రాజధానిగా విశాఖపట్నం ఉంటే ఫలితాలేంటి అనే అంశాలను విద్యార్థులకు వివరించారు. అభివృద్ధి చెందిన ఒక్క రాజధాని ఉంటే ఆ రాష్ట్ర ప్రగతి అద్భుతంగా ఉంటుందనే నినాదంతో ఒక వీడియోను వీసీ విడుదల చేశారు. యూ మీ అండ్ వైజాగ్ మిషన్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించి అందులో విద్యార్థులంతా భాగస్వాములు కావాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి తక్షణమే ఓట్ల లెక్కింపు చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. పాల్ వినతిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని జస్టిస్ నరేందర్, జస్టిస్ విజయ్తో కూడిన ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఈ పిల్కు విచారణ అర్హత లేదని, వినతిపత్రం అందజేస్తే తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక్కగానొక్క కూతురు కళ్ల ముందే కన్నుమూయడం చూసి తట్టుకోలేక ఆ తల్లి గుండె ఆగింది. నిమిషాల వ్యవధిలో తల్లి కుమార్తె మృతి చెందిన ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో జరిగింది. విశాఖలోని ద్వారకానగర్కు చెందిన నిమ్మకాయల శ్రీనివాసరావు 3 ఏళ్ల క్రిందట బతుకుదెరువు కోసం దేవరాపల్లికి వచ్చారు. భార్య ఉషారాణి, కుమార్తె సాయి మేఘనతో కలిసి స్థానికంగా అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. మానసిక దివ్యాంగురైన మేఘన కొన్నేళ్లుగా ఫిట్స్తో బాధపడుతోంది. ఫిట్స్ రావడంతో ఇంట్లోనే పడిపోయింది. తల్లిదండ్రులిద్దరూ ఎంత కదిపినా చలనం లేకపోవడంతో స్థానిక వైద్యుణ్ణి పిలిచారు. ఆయన పరీక్షించి మేఘన మరణించినట్లు ధృవీకరించారు. కుమార్తె మరణ వార్తను బంధువులకు ఫోన్లో చెప్తూ ఉషారాణి తీవ్ర మనోవేదనకు గురై సోఫాలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఉషారాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జగన్ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టును అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టింది. ఎన్నికల కోడ్కు ముందు ఆగమేఘాలపై 12,264 కోట్ల 36 లక్షల రూపాయలతో చేపట్టే కొత్త ప్రాజెక్టు పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల ప్రకటన వెలువడే ముందు హడావిడిగా ఎల్ఓఏ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగువ సీలేరు పీఎస్పీ ఏర్పాటు కోసం 6,717 కోట్ల విలువైన పనులకు గుత్తేదారుల ఎంపిక కోసం ఏపీ జెన్కో గతేడాది జూన్ 28న టెండర్లు పిలిచింది. మేఘ, నవయుగ, రిత్విక్ జేవీ, జీవీపీఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థలు బిడ్లు వేశాయి. ప్రైవేట్ బిడ్లను 2023 నవంబరు 16న అధికారులు తెరిచారు. L1 గా నిలిచిన మేఘా సంస్థ 7,380 కోట్లకు బిడ్ను దక్కించుకుంది. టెండరు విలువపై 9.87% అధిక మొత్తానికి ప్రభుత్వం మేఘా సంస్థకు పనుల్ని కట్టబెట్టింది. ఈ నిర్ణయంతో గుత్తేదారు సంస్థకు 663 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరు దగ్గర పీఎస్పీ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్న 9 యూనిట్ల ద్వారా 1,350 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం ఈపీసీ విధానంలో పనుల్ని చేపట్టేలా గుత్తేదారుల ఎంపిక కోసం టెండర్లను పిలిచింది. పనులన్నింటితో పాటు నిర్మాణ సమయంలో వడ్డీ, ఎస్కలేషన్, 18% జీఎస్టీతో కలిపి 12,264.36 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు అంచనాల్ని ఆమోదించింది.
ప్రాజెక్టు నిర్మాణానికి 9,485 కోట్ల 99 లక్షల రూపాయలతో డీపీఆర్ను వ్యాప్కో సంస్థ 2022 నవంబర్లో రూపొందించింది. ప్రభుత్వం ఆమోదించిన రివైజ్డ్ అంచనాల ప్రకారం ఐడీసీ ప్రైస్ ఎస్కలేషన్ కింద 2,778 కోట్ల 57 లక్షల రూపాయలు చెల్లించేందుకు అనుమతించింది. అంటే డీపీఆర్లో ప్రతిపాదించిన ప్రాజెక్టు వ్యయంలో ఐడీసీ ఎస్కలేషన్ పేరుతో 29.29% భారం పడుతుంది. ఈ ప్లాంటు రోజుకు 8 గంటల 10 నిమిషాలు ఉత్పత్తిలో ఉండడం ద్వారా ఏటా 3,502 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని వ్యాప్కో సంస్థ అంచనా వేసింది. పీఎస్పీ ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనడానికి తొలుత హడావిడి చేసిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఆఖరు నిమిషంలో ప్రతిపాదన విరమించుకుంది. కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించి బిడ్ వేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఏడాది వ్యవధిలో ఏ ఒక్క పీఎస్పీకి కేంద్రం అనుమతులివ్వలేదు. కానీ ఈ ప్రాజెక్టు అనుమతుల విషయంలో షిరిడీ సాయి సంస్థ ప్రయత్నాలు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది నవంబర్లో టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత గుత్తేదారు సంస్థకు 3 నెలల వ్యవధిలోనే ఎల్ఓఏ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాల్ని ఆమోదిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఉత్తర్వులు ఇచ్చి ఆ తర్వాత 10 రోజుల్లో గుత్తేదారు సంస్థకు ఎల్ఓఏ ఇచ్చాయి. ఇతర ప్రాజెక్టుల కేటాయింపు విషయంలో ఇంత వేగంగా ప్రభుత్వం స్పందించలేదని విద్యుత్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై భారత్లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ వివరించింది. దేశంలోని 18 కోట్ల మంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఏ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ప్రకటన విడుదల చేసింది. ఇస్లాం శాంతికాముక మతమని, విద్వేషం, హింస, పీడనను అది ఎన్నడూ ప్రబోధించలేదని వివరించింది. కళంకం నుంచి ఇస్లాంను ఈ చట్టం రక్షిస్తుందని పేర్కొంది. ముస్లింలు మన పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించిందని హోంశాఖ తెలిపింది. పాక్, ఆఫ్ఘాన్, బంగ్లాదేశాల్లో వేధింపులకు గురవుతున్న ముస్లింలు కూడా ప్రస్తుత చట్టాలను అనుసరించి భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ చట్టం అడ్డు కాదంది. కాగా ఆ 3 దేశాల శరణార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర సర్కార్ సిటిజన్షిప్ ఆన్లైన్ .nic.in అనే పోర్టల్ను ప్రారంభించింది. మన దేశంలోకి వారు వచ్చిన తేదీ నాటి నుంచి పౌరసత్వం వర్తిస్తుందని వెల్లడించింది. CAA 2018 పేరిట త్వరలో ఓ మొబైల్ యాప్ను తీసుకురానుంది.